సో ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో కీలక ఉద్యోగికి సంబంధించి ఊహించని షాక్ అయితే తగిలింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అరెస్టు చేసిన డిస్కమ్ అధికారి అంబేద్కర్ అవినీతి లీలలు ఒక్కొక్కటిగా వేలోకి వస్తూ ఉన్నాయి. 2013 నుంచి 2017 వరకు 4 ఏళ్ల పాటు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో సిడిఈగా విధులు నిర్వహించిన సమయంలో ఆయన అక్రమాల చిట్టాను విద్యుత్ శాఖ అధికారులతో పాటు బాధితులు అయితే విప్పుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో జోరుగా సాగిన స్థిరాస్తి దందాను అవకాశంగా మలుచుకొని అందినంత దండుకున్నారని చెబుతూ ఉన్నారు. స్థిరాస్తి వెంచర్లో విద్యుత్ స్తంభాలు వేసేందుకు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించేందుకు నిర్వాహకుల ముందు అనేక డిమాండ్లు అయితే ఉంచేవారు. ప్రతి వెంచర్లో ఈశాన్యం ఫ్లాట్ను తన బినామీ పేరిట రిజిస్ట్రేషన్ చేస్తేనే విద్యుత్ పనులు అయితే పూర్తి చేసేవారని, మరో ఫ్లాట్ను సగం ధరకే విక్రయించాలని షరతు విధించి మరీ పని పూర్తి చేసేవారని ఆరోపణలు అయితే ఉన్నాయి. పరారీలో బినామీలు అనమాట. పటాన్చెరు ప్రాంతంలో పనిచేసిన సమయంలో ఏర్పడిన సంబంధాలతో సంగారెడ్డి, పటాన్చెరు, అమీన్పూర్, తెల్లాపూర్, రామచంద్రాపూర్లో ఈడీలు అంబేద్కర్ 6 బినామీలు అయితే ఏర్పాటు చేసుకొని వారి పేరిట అక్రమాస్తులు తీసుకున్నారన్నమాట. అతడి అరెస్ట్తో బినామీలు టూర్లు అయితే పేరిట రహస్య ప్రాంతాలకైతే తీసుకెళ్లినట్లయితే తెలుస్తుంది. ఏడీఈ ఇంట్లో బినామీల వద్ద దొరికిన నగదు కోసం మాత్రమేనని సంగారెడ్డి జిల్లా విద్యుత్ శాఖలోని ఓ సీనియర్ అధికారి అయితే అన్నారు. బినామీలతో విద్యుత్ సంస్థల్లో పనులు చేయించడంతో పాటు స్థిరాస్తి వ్యాపారులకు తోడ్పాటు అందిస్తూ భారీగా ఆస్తులు అయితే కూడబెట్టారని అధికారులు అయితే చెప్తున్నారు. బీరాంగూడ ఓ బినామీ పేరిట ఉన్న ఫ్లాట్ను 8 కోట్లకైతే విక్రయించినట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఏది ఏమైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏకంగా ఇన్ని కోట్ల ఆస్తులు అయితే సేకరించడం అనేది అరుదుగా జరుగుతుందని చెప్తున్నారు. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.